సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే 9, 10, 11కి డివిజిబిలిటీ రూల్స్ అని డిస్కస్ చేద్దాం. సో ఫర్ 9 ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సో ఈ డిజిట్స్ ఉన్నాయి కదా, వీటిని సమ్ చేయాలి. సమ్ డివైడెడ్ బై 9 అయింది అనుకోండి, దాని ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 9 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, 4, 6, 5 ఉంది కదా, 2 + 4 6, 6 + 6 12, 12 + 5 17, 17 ప్లస్ ఈ రెండు కలిపితే 10 అవుతుంది, 27 అవుతుంది. సో ఈ సమ్మేషన్ వచ్చేసి 27 ఉంటుంది. ఇక్కడ 27 డివైడెడ్ బై 9 ఉంటే ఎస్, సో 27 అనేది 9 తోటి డివిజిబుల్ అవుతుంది. సో దట్ మీన్స్ ఈ నంబర్ మొత్తం 9 తోటి డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. సింపుల్. ఇచ్చిన నంబర్ని అన్ని డిజిట్స్ యొక్క సమ్ వచ్చిన వాల్యూని 9 తోటి డివైడ్ చేస్తే ఒకవేళ డివిజిబుల్ అయిందనుకోండి, దెన్ ఎంటైర్ ఇచ్చిన నంబర్ 9 తోటి డివిజిబుల్ అవుతుంది. దిస్ ఈజ్ సింపుల్. సేమ్ డివిజిబిలిటీ రూల్ 3కి కూడా ఇంతే, 3కి 9కి సేమ్. ఓకే. సో కమింగ్ టు 10 ఏంటంటే 10కి సింపుల్ ఏంటంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. లాస్ట్ డిజిట్ 0 ఉంటే దెన్ ఆ నంబర్ 10తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 0 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 20, 30, 100, లాస్ట్కి 0 పెట్టుకొని ఏదన్నా తీసుకోండి, ఆ నంబరు 10తో డివిజిబుల్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి 11th. ఈ క్లాస్లో లాస్ట్ వచ్చేసి 11th. సో 11thకి ఏంటంటే, సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని మనం ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్గా డివైడ్ చేయాలి. ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ ఏంటంటే మన నంబర్స్ ఆల్వేస్ రైట్ సైడ్ నుంచి చూస్తాం కాబట్టి ఇది ఫస్ట్ ప్లేస్ అంటాం, సెకండ్ ప్లేస్ అంటాం, థర్డ్ ప్లేస్, అలా ప్లేసెస్ చెప్పుకుంటాం కదా. సో ఇక్కడ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్. ఆడ్ అంటే ఓ పెడుతున్నాను, ఈవెన్ అయితే ఈ అని పెడుతున్నాను. ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఇలా ప్రతి ఒక్క ప్లేస్ని మార్క్ చేసుకొని ఆడ్ వాల్యూస్ అన్నీ ఒక దగ్గర యాడ్ చేయాలి, ఈవెన్ వాల్యూస్ అన్నీ ఒక దగ్గర యాడ్ చేయాలి. అంటే ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయి ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా, అండ్ ఆడ్ ప్లేస్లో ఉన్నాయి ఇక్కడ ఇలా యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈవెన్ నుంచి చూద్దాం ఎంత అవుతుందో. 2 + 4 6, 6 + 5 11, 11 + 1 12 అవుతుంది. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం. 4 + 4 9, 9 + 3 12. సో ఈవెన్ ప్లేస్లో ఉన్నాయి ఎంత అవుతున్నాయి, 12 అవుతుంది. అండ్ సిమిలర్లీ ఆడ్ ప్లేస్లో ఎంత ఉన్నాయో చూద్దాం. ఆడ్ ప్లేస్లో వాల్యూ ఎంత వస్తుందంటే 9, 9 + 3 12, 12 + 4 16, 16 + 7 23. సో ఆడ్ ప్లేస్లో వాల్యూ ఎంత వస్తుంది, 23 వస్తుంది. ఈవెన్ ప్లేస్లోనేమో 12 వచ్చింది, ఆడ్ ప్లేస్లోనేమో 23 వచ్చింది. సో ఇక్కడ ఈవెన్ ప్లేస్లో వచ్చిన వాల్యూని ఆడ్ ప్లేస్లో వచ్చిన వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఆడ్ వాల్యూస్, ఆడ్ డిజిట్ సమ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ డిజిట్ సమ్ ఎంత వస్తుంది అది చేసి ఆ వాల్యూ ఒకవేళ 11తో డివిజిబుల్ అవుతే దెన్ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 11 అన్నట్టు. ఎలా అంటే ఫస్ట్ ఈవెన్ అండ్ ఆడ్ ప్లేసెస్ మార్క్ చేసుకొని ఆ వచ్చిన ప్లేసెస్లో ఫస్ట్ ఈవెన్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. ఏ వాల్యూ పెద్దగా ఉంటే ఆ వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీసేసేయాలి. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాల్యూ, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే 12 వచ్చింది. ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ యాడ్ చేస్తే 23 వచ్చింది. సో ఈ 23, 12కి డిఫరెన్స్ ఎంత, 23 - 12 చేయాలి. ఇక్కడ ఏమొస్తుంది, 23 - 12 చేస్తే మనకి 11 వస్తుంది. సో ఈ రిమైండర్ ఒకవేళ ఈ రిమైండర్ 11తో డివైడ్ చేస్తే అయిందనుకోండి, దెన్ ఈ నంబర్ ఎంటైర్ నెంబర్ డివిజిబుల్ బై 11. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకి 11 వచ్చింది డిఫరెన్స్. సో డెఫినెట్గా ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇన్ సమ్ కేసెస్ ఇది 0 కూడా రావచ్చు. 0 ఆర్ 11 రెండు వస్తే 11తో డివిజిబుల్ అవుతుంది. సమాధాన నెంబర్ వచ్చింది అనుకోండి, దెన్ ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వదని మనం వీ కెన్ డిసైడ్ దట్ వే. సో సమ్మరైజ్ చేస్తాను. సో 9కి ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ డివైడెడ్ బై 9, దెన్ ఎంటైర్ నెంబర్ విల్ బి డివైడెడ్ బై 9. అంటే అన్ని డిజిట్స్ యొక్క సమ్, ఒక నెంబర్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ 9తో డివైడ్ అవుతే దెన్ ఆ ఇచ్చిన నెంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. 10కి ఏంటంటే లాస్ట్లో 0 ఉందంటే ఆ నెంబర్ 10తో డివిజిబుల్ అవుతుంది. 11కి ఏంటంటే ఇచ్చిన నెంబర్ని ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్లో స్ప్లిట్ చేసుకొని ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అన్ని ఒక దగ్గర యాడ్ చేసుకొని ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ అన్ని ఒక దగ్గర యాడ్ చేసుకొని ఆ రెండు వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ 11తో డివైడ్ అయితే దెన్ ఇచ్చిన ఎంటైర్ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ వచ్చిన వాల్యూ అంటే 11 ఆర్ 0 ఉంటే 11తో డివిజిబుల్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. సో ఇన్ నెక్స్ట్ క్లాసెస్ మనం వేరే ఇంకా 12, 13 అలా డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. థ్యాంక్ యూ.